హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఇంట్లో యూస్ చేసుకునే చేపలు అదే అండి ఫ్లోర్ మ్యాట్స్ ప్లాస్టిక్ చేపల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఈజీగా అనేది చూస్తామండి. ఫస్ట్ ఒక బకెట్ నిండా వాటర్ తీసుకొని అందులో మనకి కావాల్సినంత సర్ఫ్ అండి, మనం బట్టలకు వేసుకునే సర్ఫ్, అది ఒక స్పూను, కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయడం వల్ల మురికి అనేది తొందరగా వదులుతుంది, చాలా నీట్గా అవుతుందండి. తొందరగా మనం ఎక్కువ బ్రష్ చేసి తిక్కే అవసరం లేకుండా తొందరగా మనకి మురికి అనేది వదులుతుంది. ఇలా ఒక సైడ్ ఫస్ట్ వాటర్లో ముంచేసి అది తడి అయిన తర్వాత ఇంకో సైడ్ పెట్టుకోండి. లేదా మీకు ఈ చేప పూర్తిగా మునిగేంత వాటరు ఏదన్నా పెద్ద పాత్రలో తీసుకున్నట్టయితే పూర్తిగా డిప్ అయ్యేటట్టు ఉంటే అట్లాగే నానబెట్టుకోండి. నాకు అలా అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇలా మగ్తో వేసేస్తున్నాను. ఒక 1 అవర్ వదిలేసినామంటే గలీజ్ అంతా వచ్చేస్తుంది. చూడండి, అప్పుడే వాటర్లో పెట్టగానే వాటర్ అంతా చేంజ్ అయిపోయినాయి కలరు, అంత తొందరగా పోతుందండి గలీజు. మనం ఎక్కువ తిక్కే అవసరం లేకుండా చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. దీన్ని ఇలాగే ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు వదిలేసేయండి. మధ్యలో ఒకసారి మగ్గుతో అలా వాటర్ వేసేసామంటే అంత చేప అనేది మొత్తం తడుస్తుంది. ఇప్పుడు 1/2 అవర్ అయిపోయిందండి. వాటర్ కూడా ఎంత గలీజ్ అయిపోయినాయో చూడండి ఒకసారి. మనం ఎక్కువ బ్రష్ చేసే అవసరం లేదండి, జస్ట్ లైట్గా అలా సోపు అంటించేసి బ్రష్ చేసామంటే చాలా నీట్గా అవుతాయి. అవే వాటర్ మనం ఇందాక సర్ఫ్ వేసి నానబెట్టాం కదా, అదే వాటర్తోనే మనం క్లీన్ చేసుకోవచ్చు. సర్ఫ్ చాలా ఉంటుంది కాబట్టి. తర్వాత బ్రష్ అయిన తర్వాత ఒకసారి మంచి వాటర్తో క్లీన్ చేసామంటే చాలా నీట్గా అవుతుంది. ఎంత గలీజు, చాలా 50-60% వరకు మనకి ఆ వాటర్లోనే పోయేసిందండి గలీజ్ మొత్తము. చేప ఎంత షైనింగ్ వచ్చింది చూడండి. ఇలాగే 4 సైడ్స్ కూడా మనం నీట్గా బ్రష్ చేసేసుకున్నామంటే చాలా నీట్గా అవుతుంది, షైనింగ్ కూడా వస్తుందండి. ఎంత గలీజ్ ఉన్నా కూడా చాలా తొందరగా నీట్ అయిపోతుంది. ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల మనం చేపల్ని చాలా నీట్గా పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండే ఇళ్ళలో అయితే ఈ చేపల పైన ఏమైనా పడేయడము, వాళ్ళు పడుకున్నప్పుడు దాన్ని యూరిన్ చేయడము, లేదంటే ఏమన్నా తినేవి పడేయడము అలా చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటున్నామంటే చాలా నీట్గా అవుతాయి. ఇప్పుడు అలా బ్రష్ చేసిన తర్వాత ఒకసారి మంచినీళ్ళతో మొత్తం కడిగేద్దామండి. కడిగేసిన తర్వాత ఇలా ఇంత నీట్గా అయింది చూడండి. ముందు ఉండే చేపకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ అయింది, చాలా క్లీన్ అయిపోయింది. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మళ్ళీ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి.